నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు బేగంపేటలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన బాలకృష్ణ ఈడీ విచారణకు హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే సిపిఎం కార్యదర్శి తమ్మినేనిని పరామర్శించిన పలువురు మంత్రులు ఆంధ్రప్రదేశ్ గుడివాడలో ఉద్రిక్తత పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు అయోధ్య రామ మందిరానికి తిరుమల నుంచి 1,00,000 లడ్డూల ప్రసాదం ప్రజలారా రండి రామన్న రాజ్యం తిరిగి సాధించుకుందామంటున్న చంద్రబాబు నాయుడు ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీలో కష్టపడితేనే గుర్తింపు వస్తుంది అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని చెప్పారు. అందుకు మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. సర్పంచ్ల బిల్లులు ఆపిందే గత భారత ప్రభుత్వమని, ఇప్పుడు వారి తరపున పోరాడుతామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను ప్రారంభించారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత 2 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్లు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కేవీ సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు బాలకృష్ణ. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని బాలకృష్ణ అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు చెన్నూరు ఎమ్మెల్యే హాజరయ్యారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్ ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. 8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన 100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దీనిపై ఇవాళ వివేక్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిపిఎం కార్యదర్శి తమ్మినేనిని పలువురు మంత్రులు పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలన్నారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమ్మినేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా, జనసేన, వైకాపా కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు వస్తున్న తెదేపా, జనసేన కార్యకర్తలు, నాయకులపై వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 2 పార్టీల కార్యకర్తలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. గుడివాడ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో కొంతసేపటికి ఉద్రిక్తత సద్దుమణిగింది.
పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు పర్యటించారు. గ్రామంలోని ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదరిక నిర్మూలనకు తెదేపా మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించి లక్ష్యాలను వివరించారు. ఈ పథకంలో పైలట్ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలకు ఎంపిక చేసినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామన్నారు. సంపద సృష్టించి అది పేదలకు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరానికి తిరుమల నుంచి 1,00,000 లడ్డూల ప్రసాదం. అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదంగా 1,00,000 లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం 1,00,000 లడ్డూలను ఒక్కో లడ్డు 25 గ్రాములుగా పంపించనుంది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు, తితిదే డిప్యూటీ ఈవో శివప్రసాద్ తో పాటు ఏఈఓ శ్రీనివాసులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలారా రండి, రామరాజ్యం తిరిగి సాధించుకుందామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒకే ఒక జీవితం, 2 తిరుగులేని చరిత్రలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక ఎన్టీఆర్. తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది, తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన వెలుగు ఆయన అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ 2017లో జరిగిన రాజ్యాంగ సవరణ ఆధారంగా చంద్రబాబు అరెస్టును రిమాండ్కు క్వాష్ చేయలేమని 2 జడ్జీలు తమ తీర్పులో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబును అరెస్టు చేయడం, రిమాండ్కి పంపించడంలో 2 జడ్జీలు ఏకాభిప్రాయం తెలియజేసినట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని మనకు కనబడుతుంది. అయితే 2 జడ్జీలతో ఒకరు అయినటువంటి అనిరుద్ధ బోస్ మాట్లాడుతూ సెక్షన్ 17 ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాలని, అయితే అది ఇప్పుడైనా తీసుకోవచ్చని, అనుమతికి రిమాండ్ కి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. సభ్యుల కోర్టుకు వెళ్ళటం, అక్కడ నిన్న అనగా దీని మీద ఒక తీర్పు రావటం జరిగింది. ఇందులో మన జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు మరియు జస్టిస్ బేలా త్రివేది గారు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో దీన్ని త్రిసభ్య కమిటీగా చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో దీన్ని ఎన్నికల కోడ్ రాకముందే బంగారం కొనుగోలు చేసేందుకు ఇతర అవసరాల రీత్యా డబ్బులు తీసుకెళ్తున్న ప్రజల నుంచి పోలీసులు డబ్బులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ఆందోళన. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈరోజు ప్రొద్దుటూరు బంగారు దుకాణాల సముదాయం వద్ద రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే పోలీసులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అంటూ బంగారం కొనుగోలు చేసేందుకు దుకాణాల్లో కూర్చున్న వారి డబ్బులను పట్టుకొని సీజ్ చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ఎన్నికల కమిషన్ దృష్టికి, కడప జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లి స్వయంగా విన్నపిస్తామని చెప్పారు. పోలీస్ శాఖకు పొద్దుటూరులో వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎస్పీ గారికి మరీ వినయపూర్వకంగా 2 చేతులకి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తానా, యుగ పురుషుడికి ఘన నివాళులు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగువాడి కీర్తిని దేశం నలుమూలలా చాటి చెప్పిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పరిధి పొట్టిపాడు రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ రోజు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు,
సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కలిసి భారీ ఎత్తున ఎన్టీఆర్ గారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో గత 2 రోజుల నుంచి సోదాల పేరుతో అధికారులు నగదు సీజ్ చేస్తుండటంపై స్థానిక ఎమ్మెల్యే రాచమల్లుపై అధికారులపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రొద్దుటూరులో జరిగే అధికారుల దాడుల వెనుక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హస్తం ఉందని, ఎమ్మెల్యేకు తెలియకుండా ఈ దాడులు జరగవని మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి విమర్శించారు. సామాన్య ప్రజలు, వ్యాపారస్తులపై ఎన్నికల కోడ్ లేకుండా అధికారులు ఈ విధమైన దాడులు ఎందుకు చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేని అధికారుల దాడులు ప్రొద్దుటూరులోనే ఎందుకు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒకటి మనమే ఆలోచించండి, ఏంటి తండ్రి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కడప పార్లమెంట్ యొక్క రా కదలిరా బహిరంగ సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్ల గురించి కమలాపురం ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి గారితో కలిసి చర్చిస్తున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, యువ నాయకుడు బచ్చల వీరప్రతాప్ తదితరులు కూడా పాల్గొన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాల యువ అధికారి కె మణికంఠ గారి ఆదేశాల మేరకు జాతీయ యువజన వారోత్సవాలలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణం వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొద్దుటూరులో వికసిత ఫౌండేషన్ ఉచిత టైలరింగ్ శిక్షణ, మగ్గం వర్క్ శిక్షణ పొందుతున్న మహిళలకు క్రీడా పోటీలను ప్రొద్దుటూరులోని నేషనల్ రాజీవ్ గాంధీ పార్క్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫారెస్ట్ సబ్ డిఎఫ్ఓ ఎన్వి దివాకర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హేమాంజలి, యనమల సిద్ధార్థ యాదవ్, ఎక్సైజ్ ఎస్ఐ డాక్టర్ జ్యోతి, గైనకాలజిస్ట్ చక్రవర్తి, జూటూరు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మీదేవి, రాచగొల్ల భారతి, శూలం శివప్రసాద్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.